పేద కుటుంబానికి ఒక 1000 రూపాయల పట్టీలు కొనుక్కుంటే సంతోషం, ఒక 2000 రూపాయల చీర కొనుక్కుంటే సంతోషం, ఒక 5000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కుంటే 10 మందికి చూపెట్టుకుంటారు ఆడవాళ్ళు. పేద మధ్యతరగతిలో వాళ్ళు ఏం కొనుక్కున్నా సంతోషపడతారు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటారు, వదిన, అక్క, చిన్ని, పిన్ని ఇదిగో అని చెప్పి చూపెట్టుకుంటారు. అలాంటి సంతోషం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, మూసుకూర్చో. ఇల్లు ఉచితంగా వచ్చిందా, నోరు మెదపక అదేదో దొంగలా కుక్కిన పేనులా పడి ఉండు. సంతోషిస్తూ బయట మాట్లాడావా, మానవ మృగాలు, సోషల్ మీడియా మృగాలు చంపేస్తాయి. వీళ్ళల్లో ఆడ మృగాలు, మగ మృగాలు ఉంటాయి, అటు ఇటు కాని మృగాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ల పేరుతో మగవాళ్ళు చేసేటటువంటి ట్రోలింగ్, ఇన్ని మృగాలు వెంటాడతాయి, వేటాడతాయి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ తల్లిదండ్రుల్ని అందరినీ వేటాడతాయి. ఒకప్పుడు నేను అనుభవించా, కాకపోతే ఆత్మహత్య చేసుకునే ధైర్యము చాలలేదు, అదే సందర్భంలో పారిపోయే పిరికితనము కుదరలేదు, కాబట్టి బతికేస్తున్నా. ఇవాళ పోనీ నాబోటోడిని అంటే బ్రతుకు తెరువు కోసం ఈ వృత్తి ఎంచుకున్నాను కాబట్టి, ఇదే నా బ్రతుకు తెరువు కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి అదే చేసుకుంటున్నా. కానీ అమ్మాయి ఏం పాపం చేసింది గీతాంజలి? అమ్మాయి చేసుకున్నది ఓన్లీ ఒక ఇల్లు వచ్చిందన్న సంతోషమే కదా. దానికే అంతగా కుళ్ళపడవాలా, దానికే అంతగా చంపేయాలా? ఇక రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో బ్రతకగలమా? భయమేస్తోంది.